రాకాలోకంకి స్వాగతం. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం జరిగినటువంటి వీరోచితమైనటువంటి పోరాటంలో ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాకు చెందినటువంటి సాంద్పూర్ది చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం. ఈ సాంద్పూర్ అనేది అయోధ్యకు వెళ్ళే దారిలో ఉన్నటువంటి నది ఒడ్డున, సరయూ నది ఒడ్డున ఉన్నటువంటి ఒక గ్రామం. ములాయం సింగ్ యాదవ్ 1990 అక్టోబర్ నెలాఖరుకి ఒక్కరిని కూడా అయోధ్యలోకి రానివ్వనని ప్రతిజ్ఞ చేశాడు. మొత్తం అయోధ్యని కట్టుదిట్టం చేశాడు. అక్కడ ఒక పక్షి కూడా తన రెక్కల్ని రేపరేపలాడించనివ్వకుండా తాను కట్టుదిట్టం చేస్తానని చెప్పేసి బీరాలు పలికాడు. అన్ని దారుల్ని మూసివేశాడు. అయితే ఈ సాండ్పూర్ గ్రామం ఏదైతే ఉందో, ఈ గ్రామము నది ఒడ్డున ఉన్న కారణంగా ఎక్కడెక్కడి కరసేవకులు యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇట్లాంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కరసేవకులు, ముఖ్యంగా బెంగాల్, బీహార్, అస్సాం ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కరసేవకులందరినీ ఈ సాండ్పూర్ వాసులు తమ గ్రామాన్ని ఆనుకుని ఉన్నటువంటి నది ద్వారా, పడవ మార్గం ద్వారా పంపించేవాళ్ళు. కరసేవకులు రాగానే వాళ్లకు కాళ్లకు మర్దన చేయటము, నూనె మర్దన చేయటము, ఆ తరువాత వాళ్ళకి ఆకలిగా ఉంటే అన్నం పెట్టడము, ఆ తరువాత వాళ్ళు పడుకుంటే వాళ్లకు సపర్యలు చేయటము, సేవలు చేయటము, ఇదంతా చేసిన తర్వాత తెల్లవారుజామున చీకటి పోకుండానే వాళ్ళని పడవలు ఎక్కించి అక్కడి నుంచి అయోధ్య దిశగా పంపించడం జరుగుతోంది. అన్ని రకాలుగా కట్టుదిట్టం చేసిన నదీ మార్గాన కరసేవకులు వస్తూ ఉండేటప్పటికీ అసలు పోలీసులకి ములాయం సింగ్ యాదవ్ యొక్క ప్రభుత్వానికి అనుమానం వచ్చింది. ఈ సాండ్పూర్లో ఏదో జరుగుతోందని భావించి ఆ గ్రామాన్ని అక్టోబర్ 22వ తారీఖున, అంటే యాక్చువల్ కరసేవ 30న జరిగితే 8 రోజుల ముందే, దాదాపు వారం 7-8 రోజుల ముందే ఈ సాండ్పూర్ గ్రామాన్ని చుట్టుముట్టారు. చుట్టుముట్టి కరసేవకుల కోసం వెతికేటప్పటికి ఒక్క కరసేవకులు కూడా లేడు. ఎందుకంటే కరసేవకులు అందరూ అప్పటికే పడవలు ఎక్కేసేసి వెళ్ళిపోయారు. ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరినీ లాఠీలతో కొట్టి ఎవరెవరు వచ్చారు, ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఈ గ్రామం తర్వాత ఎక్కడ వాళ్ళు మజిలీ చేస్తారు, ఇటువంటి అనేక విషయాల్ని అడగడము, వాళ్ళని చావుబాదటము ఇది చేస్తుంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి యువకులు పోలీసుల పైన తిరగబడ్డారు. మా పెద్దల్ని ఎందుకు కొడుతున్నారు అని చెప్పి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసులు ఎటువంటి ముందస్తు సూచన లేకుండా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 16 ఏళ్ల రామచంద్ర యాదవ్ అక్కడికక్కడే నేల కొరిగాడు. రామచంద్ర యాదవ్ ఒక రకంగా చెప్పాలంటే ఆధునిక దశలో అయోధ్య రామజన్మభూమి కోసం జరిగినటువంటి పోరాటంలో 1983 నుంచి జరిగినటువంటి పోరాటంలో ప్రాణాలర్పించిన మొట్టమొదటి అమరవీరుడు రామచంద్ర యాదవ్ నేల కొరిగిన తరువాత అక్కడ ఉన్నటువంటి సత్యవాన్ సింగ్ పోలీసుల్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేశాడు. అతన్ని కూడాను 22 అక్టోబర్న పోలీసు కాల్పుల్లో అతను కూడా చనిపోయాడు. ఈ సత్యవాన్ సింగ్కి అప్పుడు 35 సంవత్సరాలు. సత్యవాన్ సింగ్ తమ్ముడైనటువంటి సత్యప్రకాష్ సింగ్, అతనికి కూడా బుల్లెట్, అతని వైపు కూడా పోలీసులు కాల్పులు జరిపారు. అతని చేతిని అలా రాసుకుంటూ బుల్లెట్ వెళ్ళిపోయింది. అతనికి చిన్న మైనర్ గాయమైంది. అతను ఆ బుల్లెట్ దెబ్బకి అతను కింద పడిపోయాడు. లేచి చూసేసరికి శవాలను కూడా ఎత్తుకుని పోలీసులు పారిపోయారు. మొత్తం గ్రామంలో 3 వ్యక్తుల్ని ఈ రకంగా చంపారు. అనేక మంది గాయపడ్డారు. మొత్తానికి సాండ్పూర్ గ్రామం మీద పోలీసుల దమనకాండ సాగింది. ఏదో బ్రిటిషర్లు స్వాతంత్ర పోరాట వీరుల మీద ఏ రకంగానైతే అత్యాచారాలు చేశారో ఆ రకంగా ఆధునిక యుగంలో తమ ఆరాధ్య దేవుడైనటువంటి రామచంద్ర భగవానుని యొక్క మందిరాన్ని నిర్మించేటటువంటి ప్రయత్నంలో సాండ్పూర్ ప్రజల మీద అన్ని అత్యాచారాలు జరిగాయి. రామచంద్ర యాదవ్, సత్యవాన్ సింగ్ వీళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. మరొక వ్యక్తి కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత పోలీసులు సత్యవాన్ సింగ్ శవాన్ని కుటుంబ సభ్యులకు అందించకుండానే నేరుగా తీసుకువెళ్ళి అంత్యక్రియలు జరిపేశారు. జరిపేయటమే కాకుండా గాయపడి ఉన్నటువంటి సత్యప్రకాష్ సింగ్ని తీసుకువెళ్ళి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతన్ని జైల్లో పెట్టారు. ఒక కొడుకు జైల్లో ఉన్నాడు, ఒక కుమారుడు చనిపోయాడు. అయినప్పటికీ తల్లిదండ్రులు అయోధ్యలోని రాముని పేరును తలుచుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ వాళ్ళు ఉండిపోయారు. కొన్ని రోజుల తరువాత కుమారుడు సత్యప్రకాష్ సింగ్ జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత
అతను తన అన్నకు మిగతా ఏవైతే అపరకర్మలు నిర్వహించాలో అవన్నీ కూడాను శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. ఇది జరగడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టింది. ఈ నెల రోజుల తరువాతే సత్యవాన్ సింగ్కి అంత్యక్రియలు జరిగినాయి. ఒక రకంగా సత్యవాన్ ఆత్మ కానీ రామచంద్ర యాదవ్ ఆత్మ కానీ ఈ జనవరి 22న భవ్యమైన దివ్యమైన బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి సమయంలో ఆత్మసంతృప్తితో దేశం కోసం ధర్మం కోసం తాము చేసినటువంటి త్యాగాన్ని తలుచుకుంటూ సంతృప్తితో ఉండిపోతారు. సాండ్పూర్ గ్రామం కూడాను ఈ మహోద్యమంలో ఒక కీలకమైనటువంటి ఘట్టంలో అత్యద్భుతమైన పాత్ర వహించిన గ్రామంగా మిగిలిపోతుంది. తమాషా ఏంటంటే చాలా సంవత్సరాల వరకు సూర్యప్రకాష్ సింగ్ కోర్టు కేసులను ఎదుర్కొన్నాడు. చాలా సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగవలసి వచ్చింది. తన మీద కేసులు పోలీసులు బుక్ చేసినటువంటి కేసులు, పాలకులు మారుతూ వచ్చారు కానీ కోనా సెక్యులర్ పాలకుల రాజ్యమే చాలా కాలం నడవడంతో అతని మీద కేసులు తప్పలేదు, అతని జైలు చుట్టూ తిరగడము తప్పలేదు. కానీ రాముడిని నమ్మి రాముడి కోసం పోరాడినటువంటి సత్యప్రకాష్ సింగ్ ఇప్పుడు ఈ మందిర నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో అత్యంత ఆనందంతో ఉన్నాడు. తన కళ్ళ ముందే చనిపోయినటువంటి తన అన్న సత్యవాన్ సింగ్ను, తన మిత్రుడు రామచంద్ర యాదవ్ను, మరొక మిత్రుడిని అతను పదే పదే తలుచుకుంటున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.